హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్ డీటెయిల్ 4 పాఠాలు మనకు ఉండేది. ఈ 4 పాఠాలలో మనకి రోమన్ నెంబర్ 4లో 3 క్వశ్చన్స్ 19 నుంచి 26 దాకా ఉండే క్వశ్చన్స్లో 24, 25, 26 ఈ 3 క్వశ్చన్స్ కూడా నాన్ డీటెయిల్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కులు. మనకి ఉండేది 4 పాఠాలు. 4 పాఠాల్లో మొదటి పాఠం 4 ప్రశ్నలు ఉన్నాయి. రెండవ పాఠంలో 3 ప్రశ్నలు ఉన్నాయి. మూడవ పాఠంలో 3 ప్రశ్నలు ఉన్నాయి. 4వ పాఠంలో 3 ప్రశ్నలు ఉన్నాయి. టోటల్గా 13 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 13 క్వశ్చన్స్ని మీకు గుర్తుండాలని, మీకు గుర్తుండడం కోసం ఒకసారి టూకీగా ఏ క్వశ్చన్లో ఏ ఆన్సరు, ఏ కీ పాయింట్ ముఖ్యంగా ఉందో ఒకసారి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టకటగా వినండి. విన్న తర్వాత కూర్చొని చక్కగా చదువుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మళ్ళీ క్షణం మీ ముందుకు వస్తూ ఉంటాయి, మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. మీ మంచి మార్కులు తెప్పించుకునే ఈ విజయ పదంలో మీకు తోడుగా ఉంటాయి. ఇక టాపిక్లోకి వెళ్తాము. శాంతికి రాహమే పాఠం పేరున. దీంట్లో శాంతికి పరిభాష క్యా హో సక్తి హై అనేది ప్రశ్న. దీనికి నేను చెప్పిన పద్ధతిలో దేనికైనా సరే సైడ్ హెడ్డింగ్, పాఠం పేరు, రచయిత పేరు, విధ, పద్ధతి, ఆ తర్వాత ఈ మొదటి లైను ఏ ప్రశ్న ఏ పాఠం అయితే ఆ పాఠం పేరు రాసి, నామక్ ఏ విధ అయితే ఆ విధ రాసి దియా గయా హై అని చెప్పి మొదటి లైన్ రాయండి. ఆ తర్వాత ఆన్సర్ మొత్తాన్ని రాయండి. స్కేల్ పెన్సిల్తో 2 గీతలు గీయండి. మొదటి పాఠానికి మాత్రం లేఖక్ అనేది లేదు కాబట్టి రాదు. రెండవ పాఠం నుంచి ప్రతి పాఠానికి లేఖక్ కూడా వస్తుంది. దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక పాఠంలోకి వెళ్ళిపోదాం. శాంతికి పరిభాష. శాంతికి పరిభాష అంటే, శాంతి అంటే అర్థము నోటితో సైలెంట్గా ఉండడం కాదు, మన మనస్సుని చెడు మార్గం వైపు వెళ్లకుండా ఆపడమే వాస్తవికమైన శాంతి. అందువల్ల ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది. ఎక్కడ సుఖం ఉంటుందో అక్కడ స్వర్గం ఉంటుంది. ఎక్కడ స్వర్గం ఉంటుందో అది మన ప్రపంచంలోనే పవిత్రమైన స్థానము. అన్ని కష్టాలని దూరం చేసే ఒకే ఒక సాధనం శాంతి. ధనముతోనూ సంపదతోనూ మనం ఈ శాంతిని కొనలేము అని చెప్పి మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నెల్సన్ మండేలాకే జీవన్ సే హమే క్యా సందేశ్ మిల్తా హై. నెల్సన్ మండేలా జీవితం ద్వారా మనకి లభించే మెసేజ్ ఏంటి అని చెప్పి. నెల్సన్ మండేలా జీవితం నుంచి మనకి భేదభావ్ సే దూర్ రహనా అంటే పేద గొప్ప అనే తేడాల నుంచి దూరం ఉండాలని, అన్యాయాన్ని వ్యతిరేకించాలని మెసేజ్ జరుగుతుంది. అలాగే సామాజిక కార్యమే, సొసైటీలో జరిగే పనుల్లో మనం కూడా మంచి పనుల్లో మనం కూడా పార్టిసిపేట్ చేయాలని, అలాగే మనం ఏదైనా కష్టాలు వస్తే ఆ కష్టాలని కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి మెసేజ్ లభిస్తుంది. అంతేకాదు సహనంగా ఉండాలని, దేశం కోసం మన ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉండాలని, ఇవన్నీ కూడా మనకి నెల్సన్ మండేలా నుంచి లభించే మెసేజ్ అన్నమాట. ఇక మూడవ ప్రశ్న దగ్గరికి వెళ్తే, మదర్ తెరీసా తన జీవితంలో ఏమి రుజువు చేసి చూపించింది. మదర్ తెరీసానే అపనే జీవన్ మే క్యా సిద్ధ కర్ దిఖాయా హై అనే ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు వచ్చి, మదర్ తెరీసా తన జీవితం నుంచి మనకేందిరా అంటే ఏమి రుజువు చేసి చూపిందంటే, మానవ సేవే మాధవ సేవ అని రుజువు చేసి చూపించింది. మనం పరోపకారకే పదపర్, 10 మందికి మంచి చెయ్యాలి అని ఆ పదవిలో నడుస్తున్నప్పుడు మనకి వాస్తవికమైన జీవితపు ఆనందం లభిస్తుంది అని ఆమె చెప్పింది. అనాథలకి, పేదవాళ్ళకి, రోగులకి సేవ చేయడమే నిజమైన మానవత్వపు లక్షణం అని చెప్పి ఆమె రుజువు చేసి చూపించింది. అంతేకాదు ఆమె ఇంకొక మాట అనింది, కథనీసే కరణీకో అధిక మహత్వ దియా హై అంటే మాటలు చెప్పడం కన్నా పనులు చేయడం మిన్నా అని చెప్పి ఆమె రుజువు చేసి చూపించింది. ఇక 4వ ప్రశ్న, ప్రార్థన కర్నే వాలే హోఠోं से సహాయత కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై ఇస్ పంక్తి కా భావ్ బతాయియే అన్నాడు. అంటే ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అని అంటున్నాడే, ఈ వాక్యానికి అర్థం ఏంటి అని అంటున్నాడు. దానికి ఆన్సర్ ఏంటంటే నాన్న, భగవంతుడు అన్ని ప్రాణులలో ప్రతి జీవిలోనూ నివసిస్తూ ఉంటాడు. ప్రార్థన చేయడం వల్ల కేవలం భగవంతుడు మాత్రమే హ్యాపీగా ఫీల్ అవుతాడు. సిర్ఫ్ భగవాన్ హీ సంతుష్ట హోతే హై. అయితే అనాథలకి, పేదవాళ్ళకి, రోగులకి సహాయం చేయడం వల్ల భగవంతుడితో పాటుగా మనిషి కూడా ప్రార్థన చేయడం వల్ల
కేవలం భగవంతుడు మాత్రమే సాటిస్ఫై అవుతాడు. అందువల్ల అలా కాకుండా మనం ఏందిరా అంటే మానవులకి కూడా సేవ చేశామనుకోండి, ఆ మానవుడిలోనే ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి భగవంతుడితో పాటు మానవుడు కూడా సాటిస్ఫై అవుతాడు. అందువల్ల भगवान के यश गाने वाले मंत्र पढ़ने वाले होठों से दीन दुखियों की सेवा करने वाले हाथ ही अच्छे हैं అని అన్నాడు. కాబట్టి పెదాలతో మనం చేసే పని ఏంటి? ఆ భగవంతుడి మంత్రాలని జపిస్తాం, పాటలు పాడుతాం. కావున వాటికన్నా కూడా హెల్ప్ చేసే చేతులు చాలా మిన్న అని ఈ ప్రశ్నలో మనం చెప్పడం జరిగింది. ఇది మొదటి పాఠం నాన్న. ఇక రెండవ పాఠం దగ్గరికి వస్తే మనకేందిరా అంటే రెండవ పాఠంలో పాఠం పేరు దో కళాకార్. దో కళాకార్ దీంట్లో ఉండేది 2 క్యారెక్టర్స్, 1 అరుణ, 2 చిత్ర. చూడండి, అరుణ చిత్రకే స్వభావ్ కైసే హై అని చెప్పి మొదటి ప్రశ్నగా అడగడం జరిగింది. అరుణ చిత్ర ఇద్దరు కూడా మంచి స్నేహితులు, అయితే వాళ్ళ లక్షణాలు మాత్రం డిఫరెంట్. అరుణ ఏంటి, సమాజ సేవ చేస్తూ ఉంటుంది, చిత్ర పెయింటింగ్ చేస్తూ ఉంటుంది. అరుణ వచ్చేసి పేదవాళ్ళకి సేవ చేయడం, చదివించడం ఇలాంటి పనులు అరుణ చేస్తూ ఉంటుంది. చిత్ర వచ్చేసి ఏందిరా అంటే సొసైటీలో ఎక్కడెక్కడ ఏమేమి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయో వాటిని చూసి వెంటనే ఒక పెన్సిల్ ఒక పేపర్ తీసుకొని స్కెచ్ గీసేసుకుంటూ ఉంటుంది బొమ్మలు వేయడానికి. అరుణ బచపన్ సేహి చిన్నప్పటి నుంచే ఈ సమాజ సేవ చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పనిచేస్తూ ఉండేది. చిత్ర అయితే ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడ ఈ పెయింటింగ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉండేటివో అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉండేది. అరుణ ఒక బిచ్చగత్తె చనిపోయి ఉంటే ఆ చనిపోయిన బిచ్చగత్తె ఆ పక్కన 2 పిల్లలు ఉంటే వాళ్ళని చూసి సేమ్ ఆ పెయింటింగ్ని వేసుకొని దాని ద్వారా ఒక ఎత్తైన స్థానానికి ఎదిగిపోయింది. అరుణ ఏంటంటే ఆ పిల్లల్ని దత్తత తీసుకొని పెంచి అమ్మ ప్రేమని పంచి ఆమె మానవత్వంలో ఒక ఎత్తైన స్థానానికి ఎదిగిపోయింది. ఇది అరుణకి చిత్రకి ఉండే స్వభావాల్లో డిఫరెన్స్. ఇకపోతే చిత్ర విదేశ్ జాకర్ క్యా కియా ఆప్కే విచార్ మే ఉస్కా విదేశ్ జానా సహీ యా క్యూ? చిత్ర విదేశానికి వెళ్ళింది, అలా వెళ్ళడం కరెక్టా రాంగా మీరు చెప్పండి అని చెప్పి ప్రశ్న. చిత్ర విదేశానికి వెళ్ళి పూర్తిగా దాంట్లో నిమగ్నం అయిపోయింది, పెయింటింగ్స్ వేసుకుంటూ ఉండింది. ఆ పెయింటింగ్స్ వేసుకుంటూ పెయింటింగ్లోనే ఆమె ఒక ఎత్తైన స్థానానికి కొంత స్థానానికి వెళ్ళింది. 10 మందిలో తాను ఒకదాన్ని అనే రేంజ్కి వెళ్ళింది. అయితే ఎప్పుడైతే ఈ బిచ్చగత్తె 2 పిల్లల బొమ్మని ప్రదర్శనలో పెట్టిందో దాంతో ఏందిరా అంటే 10 మందిలో ఒకటి కాదు, ఆమె ఒకటే నెంబర్ 1 అనే స్టేజ్కి ఆమె వెళ్ళిపోవడం జరిగింది. దాంతో విదేశాల్లో అన్ని పత్రికల్లో చిత్ర వేసిన పెయింటింగ్ ఫోటోనే మెయిన్ అయిపోయినాయి. దీని ద్వారా ఏందిరా అంటే ఆమె బాగా డబ్బు సంపాదించింది, మంచి పేరు సంపాదించింది. కాబట్టి నా దృష్టిలో చిత్ర విదేశానికి వెళ్ళడం రైట్. తల్లిదండ్రులు కోరుకునేది కూడా మన పిల్లలు ఒక మంచి ఎత్తైన రేంజ్కి వెళ్ళాలి, బాగా సంపాదించాలి, మంచి పేరు ప్రతిష్టలు పొందాలి అని అనుకుంటారు. కాబట్టి చిత్ర చేసింది రైట్ అని చెప్పి నా అభిప్రాయం అని ఇక్కడ రెండవ ప్రశ్నలో చెప్పడం జరిగింది. మూడవ ప్రశ్నలోకి వెళ్తే అరుణాకి మమతా పర అనే విచార బతాయి అనేది మూడవ ప్రశ్న. అంటే అరుణాలో ఉన్న ఆ అమ్మ ప్రేమను పంచే మమకారం ఎటువంటిది, దాని మీద నీ అభిప్రాయం ఏమిటి అనేది మూడవ ప్రశ్న. ఈ మూడవ ప్రశ్న దగ్గరికి వస్తే అరుణ యొక్క మమకారాన్ని మనం మాటలలో చెప్పలేము. ఎందుకురా అంటే ఇది ఏ మనిషి అయినా కానీ ఎవరికైనా పేదవాళ్ళకి, అనాథలకి, రోగులకి ఎవరికైనా సరే హెల్ప్ చేయాలి అంటే ఏదో డబ్బులు ఇస్తారు, గుడ్డలు ఇస్తారు, వస్తువులు ఇస్తారు. అంతేగాని ఏకంగా ఆ పిల్లల్ని ఆర్థికంగా సామాజికంగా సేవ చేయడమే కాకుండా, సహాయం చేయడమే కాకుండా ఏకంగా పిల్లల్ని దత్తత తీసుకొని అమ్మ ప్రేమను పంచడం అనేది చిన్న విషయం కాదు, ఎవరు చేయలేరు. అందులో ఒక పెళ్లి కాని అమ్మాయి ఏక కుమారి లడికి ఇస్ ప్రకార కర్ణ ఏక చోటా సా విషయ హీ నహీ హై, ఒక చిన్న విషయమే కాదు ఆ విధంగా పంచిపెట్టడం. కాబట్టి ఏక కుమారి లడికి 2 अनाथ बच्चों की माँ बनकर उनकी जिंदगी को अच्छा सबसे बड़ा त्याग है, जिंदगी को सवारना सबसे बड़ा त्याग है. కాబట్టి ఇదనమాట అరుణ యొక్క మమత.
ఇక మూడో పాఠానికి కనుక మనం వెళ్ళినట్లయితే మూడో పాఠం అపనే స్కూల్కో ఏక ఉపహార్. అపనే స్కూల్కో ఏక ఉపహార్, దీంట్లో కూడా 3 ప్రశ్నలు ఉన్నాయన్న. 3 ప్రశ్నల్లో రాజుకో ఉస్కా పురాణా స్కూల్ కైసా లగ్తా థా, రాజుకి తన పాత స్కూల్ ఎలా అనిపించింది అనేది మొదటి ప్రశ్న. రాజుకి తన పాత స్కూల్ చాలా బాగా నచ్చేది, ఎందుకంటే రాజు ఒక టాలెంటెడ్ పర్సన్, మేధావి ఛాత్రత. అందరూ టీచర్స్ ఆ పిల్లవాడిని ఎంతో ఇష్టపడేవాడు. అంతేకాదు ఆ పిల్లవాడు అందరితో బాగా కలిసిమెలిసి ఉండేవాడు. ఎవరు కూడా ఆ పిల్లవాడికి ఆ విధంగా, అంటే ఆ పిల్లవాడి హ్యాండిక్యాప్డ్ అనమాట, ఆ పిల్లవాడి హ్యాండిక్యాప్డ్ అయినా కానీ ఆ పిల్లవాడిని వేలెత్తి ఎవ్వరు చూపించేవాళ్ళు కాదు, ఎగతాళి చేసేవాళ్ళు కాదు. వాడు అనుకునేవాడు, ఆ పిల్లవాడు స్వర్గంలో ఒకవేళ స్కూల్ ఉన్నా కూడా మా పాత స్కూల్ని మించి ఆ స్కూల్ ఉండదు అని చెప్పి రాజు అనుకునేవాడు. అంత బాగా నచ్చింది రాజుకి తన పాత స్కూల్. రాజుతో ఆ కొత్త స్కూల్లో ఫ్రెండ్స్ ఎలా వ్యవహరించేవాళ్ళు, రాజుకే ప్రతి నయే స్కూల్కే సాథియోं का వ్యవహార్ కైసా థా అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు ఏంటంటే, కొత్త స్కూల్లో పిల్లలు రాజుని ఒక పల్లెటూరు బైతు అని అనుకునేవాళ్ళు. అతడి కాళ్ళ వైపు చూసి అందరూ కూడా నవ్వేవాళ్ళు. రాజు చదువుతూ ఉంటే అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. క్లాసులో రాజు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి చెయ్యి ఎత్తితే చెయ్యిని పైకి ఎత్తనిచ్చేవాళ్ళు కాదు. క్లాసులో ప్రతిరోజు ప్రతిసారి రాజుకి అవమానం జరుగుతూనే ఉండింది. రాజుకి ఆ కొత్త స్కూల్లో ఎవరు కూడా ఒక ఫ్రెండ్ కూడా కాలేదు. కాబట్టి ఈ విధంగా రాజు పట్ల కొత్త స్కూల్లో ఆ పిల్లల వ్యవహార శైలి అమానుషికంగా ఉంది అనేది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న ఏంద్రా అంటే, రాజు అపనే స్కూల్కో కిస్ తరహ్ ఉపహార్ సమర్పిత్ కియా, రాజు తన పాత స్కూల్కి ఏ విధంగా గిఫ్ట్ని అందించగలిగాడు అనేది మూడవ ప్రశ్న. ఈ మూడవ ప్రశ్న ఏంటంటే నాన్న, రాజు ఒక మేధావి ఛాత్ర హై, తెలివైన పిల్లవాడని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ కొత్త స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా రాజుని ఒక పల్లెటూరు బైతుగా అనుకునేవాళ్ళు. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలి, ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి రాజు ఒక ప్లాన్ వేశాడు. ఇక ప్లాన్ వేసి ప్లాన్ ప్రకారంగానే ఎప్పుడైనా క్లాసులో టీచర్స్ క్వశ్చన్ అడిగితే చెయ్యి ఎత్తడం మానేశాడు. అదేవిధంగా స్కూల్లో చదవడం మానేశాడు. ఇదంతా ఇంటి దగ్గర బాగా హార్డ్ వర్క్ అయితే చేసేవాడు. అందరూ స్కూల్లో చదవకపోయేసరికి అందరూ ఏమనుకున్నారా అంటే, రాజు చదవడం మానేశాడు కాబట్టి పాస్ అవ్వడు, ఫెయిల్ అయిపోతాడు అని అందరూ అనుకున్నారు. యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి. యాన్యువల్ ఎగ్జామ్స్లో రాజు మళ్ళీ ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యాడు. ఈ విధంగా రాజు పల్లెటూరులో స్కూళ్ళు కూడా సిటీ స్కూళ్ళకి తక్కువ ఏమీ కాదు, పల్లెటూరులో టీచర్లు కూడా సిటీ స్కూల్లో టీచర్ల లాగానే ఎవరైనా టీచర్ అంటే టీచరే, గురువుని గౌరవించాలి అని చెప్పి ప్రూవ్ చేసి చూపించాడు. అలాగే 4వ పాఠంలోకి వెళితే 4వ పాఠం అనోఖా ఉపాయ్, రాజా కుమార్ వర్మకే రాజ్యమే అకాల్కి స్థితి క్యూ ఉత్పన్న హుయి, రాజా కుమార వర్మ యొక్క రాజ్యంలో కరువు కాటకాలు ఎందుకు వచ్చాయి అన్నది ప్రశ్న. కుమార వర్మ హరితనగర రాజ్యానికి రాజు. అతను ఒక మంచి పరిపాలకుడు. అతని పరిపాలనా కాలంలో రాజ్యం చాలా పచ్చగా ఉండేది. అయితే కొంతకాలం తర్వాత అతని రాజ్యంలో అన్ని పంటలు ఎండిపోయాయి. బావులు, చెరువులు అన్నీ ఎండిపోయాయి. కేవలం 2 జీవనదులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా చిన్న కాలువల్లాగా తయారైపోయాయి. అంటే ఒకటే విషయం, వాళ్ళ రాజ్యంలో కరువు కాటకాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే, వానలు తక్కువగా పడిన కారణంగా అయి ఉండొచ్చు, లేదా రాజా కుమారవర్మ గారు ఏదో తెలిసి తెలియక ఏదో తప్పు చేసి ఉండవచ్చు, లేదా దేవతలు కోపగించుకొని ఈ ఊరి మీద, ఈ రాజ్యం మీద ఉండొచ్చు అనేది ఈ కరువు కాటకాలు రావడానికి కారణం అని మనం చెప్పగలం. ఇకపోతే 2 ప్రశ్నలు ఉన్నాయి నాన్న ఈ పాఠంలో. అకాలికి సమస్య నివారణ के लिए राजा ने क्या क्या उपाय सोचे होंगे, राजा कुमार वर्मा की जगह पर यदि तुम होते तो अकाल की समस्या से कैसे जूझते అని 2 ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఈ కరువు కాటకాల సమస్యని దూరం చేయడానికి రాజుగారు ఏమని ప్లాన్ చేసుంటారు, లేదా ఈ కరువు కాటకాల సమస్య నుంచి దూరం అవ్వడానికి, సాల్వ్ చేయడానికి ఆ ప్రాబ్లంని రాజుగారి ప్లేసులో నువ్వు ఉంటే ఏం చేస్తావని 2 క్వశ్చన్స్ అడిగాడు. నేను ఇక్కడ రెండింటికి కలిపి సేమ్ ఒకటే ఆన్సర్ చెప్తున్నాను. ఈ ఆన్సర్ని కాస్త జాగ్రత్తగా వినండి.
రాజుగారి ధాన్యాగారంలో ఉన్న బియ్యాన్ని ప్రజలలో పంచడం, బుద్ధిమంతుల్ని మరియు విద్యావంతుల్ని సలహా అడగడం, చుట్టుపక్కల రాజ్యాల నుంచి హెల్ప్ తీసుకోవడం, దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞము వగైరా కార్యక్రమాలు చేయడం, తన తప్పులను తెలుసుకొని సరి చేసుకోవడం, శాస్త్రాలు, ఇక న్యూ టెక్నాలజీ ఇలాంటి వాటి సహాయంతో మేఘమదన కార్యక్రమం చేయడం, వీలైనంత ఎక్కువగా మొక్కలను నాటడం, నీతి శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు మొదలైన వాటిని చదివి ఈ సమస్య నుంచి బయటికి రావడానికి ఆలోచించడం, ఇక ఉన్న వాటర్ని కాపాడుకునేదానికి మంచి మంచి పథకాలను, ప్లానింగ్స్ని చేయడం, ఇలాంటివి నాన్న. ఈ ఆన్సర్స్ అన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. మీకు అర్థం అవ్వడం కోసం మీకు రివిజన్లో భాగంగా ఈరోజు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక చిన్న విషయం, 8వ తరగతి చదివే పిల్లలైనా 9వ తరగతి చదివే పిల్లలైనా ఎవరైనా సరే మీ పరీక్షలకు సంబంధించి కూడా మీకు ఉపయోగపడే వీడియోలు కూడా మీకోసం ఇక నుండి ప్రారంభం కానున్నాయి. అంతేకాదు ఎగ్జామ్స్ అయిపోయిన మరుక్షణం నుంచి ఈ సమ్మర్ హాలిడేస్లో మీ అందరికీ హిందీ నేర్పించడం కోసం స్పోకెన్ హిందీ క్లాసెస్ కూడా ఈ 2 months కోసం స్టార్ట్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ మీతోనే మీ సింగ్ సార్, హిందీ సార్.